మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి పాపం వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియవు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలో ఉన్న పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగిన నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు చిత్త 3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి. తులారాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. అయితే ఇక్కడ ఈ శుక్రుడు మనకి స్త్రీ గ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఎప్పుడు స్త్రీలతో గొడవ పడడం అనేది మంచిది కాదు, లేదా స్త్రీని గౌరవించకుండా ఉండడం, అగౌరవపరచడం ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న లక్ష్మి కానీ వాళ్ళకుండే లక్ష్మీ కటాక్షం కానీ తొలగిపోతుంది. అలాగే నిత్యము కూడా సాధ్యమైనంత వరకు ఆవుకి దానా వేయడం అనేది మంచిది, లేకపోతే పచ్చటి గడ్డి పెట్టడం, లేదా ఏదైనా మీకు తోచిన ఆహారాన్ని మాత్రం తప్పనిసరిగా ఏదో ఒకటి గోవుకి పెట్టాలి. అలాగే ఎవరైనా లలిత కళలకు సంబంధించిన వాళ్ళు, లేదా అంటే నృత్య కళాకారులు కానీ, సంగీత వాయిద్యాలు వాళ్ళు వాయించే వాళ్ళు కావాలి, సంగీతకారులు కానీ ఎవరైనా కనబడితే మీకు తోచిన దాంట్లో వారిని సత్కరించడం అనేది మంచిది. అలాగే ఇక్కడ పెరుగు, వెన్న ఇలాంటి వస్తువులను దానం చేయడం కూడా మంచిది. ముఖ్యంగా అన్నిటికన్నా ఈ తులారాశి వాళ్ళకి దైవం మీద ఎక్కువగా నమ్మకం అనేది ఉండాలంటే ఏదైనా పని చేస్తుంటే ఎదరవాడు ఏదో చెప్పాడనే భావనలో కాకుండా మీ అంతటా మీకు నేను ఈ పని చేస్తున్నా, నాకేం పర్వాలా, నాకు దైవం యొక్క సపోర్ట్ అనేది ఉంది అని మాత్రం ఖచ్చితంగా అనుకుని ప్రతి పనిని ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఇంకా ఈ సన్న ఆవాలు ఇలాంటివి ఉంటాయి కదా, బార్లీ ఇలాంటి వస్తువుల్ని గుళ్ళో మీకు తోచింది 50 గ్రాములు 100 గ్రాములు ఎంతో కొంత దానం అనేది చేయాలి. అలాగే దేవాలయాలు ఏదైనా వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా దేవాలయాలలో కాసేపు కూర్చుని భగవన్నామస్మరణ చేసుకుని బయటికి రావాలి. అలాగే గోసేవ, అలాగే గోపంచకము ఇలాంటివి ఉంటుంటాయి కదా, స్వీకరిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అలాగే మీరు తినే ఆహారాన్ని కుక్కలకి లేదా మామూలుగా జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువులకు అనేది పెట్టాలి. ముఖ్యంగా ఇక్కడ వైదికంగా అంటే మనకి ఏదైతే శాస్త్రం చెప్పిందో ఆ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఇంకా తెల్ల ఆవులు దొరుకుతాయి కదా మనకి, జాతీయ ఆవులని, అలాంటి ఆవులు దొరికితే వాటికి ఆహారాన్ని పెట్టడం అనేది ఎంతో మంచిది. అలాగే ఇక్కడ ఏదైనా ప్రవహించే నీటిలో కానీ మనం చూసుకున్నప్పుడు ప్రవహించే నీటిలో పువ్వులు, అలాగే ఇక్కడ మనకి రాగి బిళ్ళలు,
తినే ఆహార పదార్థాలు ఇలాంటివన్నీ కూడా ఆ పారే నీటిలో వదలడం అనేది చాలా మంచిది. అలాగే ఇక్కడ ఏదైనా ఎవరికైనా దానం చేసేటప్పుడు ఇది చేసేటప్పుడు కూడా రాగి నాణాలు దొరుకుతాయి మనకి. ఆ రాగి నాణాలను కూడా దానం చేయడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ బుధుడికి సంబంధించిన వాటిలో పెసలు ఆయనకి ఇష్టమైన ధాన్యంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి పెసలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా దానం ఇవ్వడం అనేది మంచిది. లేదా పెసరపప్పుతో చేసే పదార్థాలు స్నాక్స్ అనో లేకపోతే ఈ అప్పడాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఆ చేసిన అప్పడాలు అలాంటివి కూడా దానం ఇవ్వడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు. అలాగే ఇంట్లో ఏదైతే మనకి పూజా రూమ్ ఉంటుందో పూజా రూమ్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, ప్రతి శుక్రవారము కూడా అంటే ముందర రోజే కూడా ఇంట్లో ఏమైనా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే అమ్మవారిని శుభ్రపరుచుకుని శుభ్రంగా పసుపు బొట్టు గంధము అన్నిటితో కూడా అలంకరించుకోవాలి. ప్రతి శుక్రవారము కూడా ఇక్కడ లక్ష్మీ ఆరాధన అనేది తప్పనిసరిగా ఈ యొక్క రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ అంటే ఈ ఏదైతే మనం ఎదరవాళ్ళకి దానం చేసే పదార్థాలు ఉంటాయో ఆ దానం చేసే పదార్థాలు ఏదో కుళ్ళిపోయినవో మనకు అక్కర్లేదైనవో ఇలాంటివి కాకుండా మనస్ఫూర్తిగా దానం చేయడం అనేది చాలా మంచిది. అలాగే అమ్మవారికి తెల్లటి పూలతో ఆరాధన శుక్రవారం నాడు తెల్లటి పూలతో ఆరాధన చేయడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క తులారాశి వాళ్ళు అంటే ఎక్కువగా ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయడం, గోసేవ చేసుకోవడం, పెద్దలను ఆరాధన చేయడం, మీకు తోచిన సహాయాన్ని ఎవరికైనా బీదలకు చేయడం ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశికి రాష్ట్రాధిపతి వచ్చి శుక్రుడు. అయితే వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు సాధారణంగా అసలు వీళ్ళు ఎటువంటి రెమెడీస్ పాటించడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అని చూసుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా గోసేవ చేస్తూ ఉండాలి వీళ్ళు. అలాగే వీళ్ళు గోవుకు సంబంధించిన దానాలు పెట్టడం, అంటే ఏవో ఒకటి, అంటే గోవుకి ఏదో ఒక ఆహార పదార్థంగా ఇవ్వడం. ఎందుకంటే శుక్రుడు కానీ మనం చూసుకున్నప్పుడు లక్ష్మీదేవికి మనం ప్రీతికరంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసమే ఏవైతే పనులు ఉంటాయో అలాంటి పనులన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా అంటే ఉదయము సాయంకాలము ప్రతిరోజు కూడా ఆవు నేతితో దీపాన్ని ఇంట్లో తప్పనిసరిగా వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకోవడం ద్వారా ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే శుక్రవారం నాడు కాస్త నియమనిష్టలతో ఉండడము, కాస్త దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళడము ఇలాంటివి చేసుకోవాలి. అలాగే రాశివారు శుక్రుడికి సంబంధించిన వజ్రమును ఉంగరంగా ధరించాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తీపి పదార్థాలని ఎక్కువగా పంచిపెట్టడం లేదా తీపిని నివేదన చేయడం ఇలాంటివి ఎక్కువగా చేయాలి. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా అంటే వీళ్ళు శుక్రుడు మనకు కానీ చూసుకున్నప్పుడు రాక్షస గురువైనా కూడా ఇక్కడ గురువుల ఆరాధన అనేది కూడా ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చెప్పబడుతోంది. అలాగే ప్రతిరోజు కూడా ఈరోజు నేను ఈ యొక్క మంచి పని చేశాను అంటే ఎదరవాళ్ళకి హింస అనేది తలపెట్టకుండా ఏదో ఒక మంచి పనిని చేయడం అనేది చేయాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలాలలో కావచ్చు, ఎక్కడైనా చేసేటప్పుడు ఇతరులతో అతిగా మాట్లాడడం, అలాగే అతిగా ఎక్కువగా చనువుగా ఉండడం ఇలాంటి పనులకి దూరంగా ఉండడం, అలాగే చెడు సావాసాలు ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరికైనా సరే దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు కానీ చూసుకున్నప్పుడు ఆవాలు నువ్వులు ఇలాంటివి ఎక్కువగా కూడా వీళ్ళ దానం చేయడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వృషభ రాశి వాళ్ళకి యోగకారకుడు శని భగవానుడు కాబట్టి ఇక్కడ శని అనుగ్రహం కూడా కలగాలి కాబట్టి ఇక్కడ నీలం రంగు వస్త్రాలు ధరించడం లేదా నీలిరంగు వస్త్రాలు దానం ఇవ్వడం, నువ్వులు అలాంటివి కూడా దానం చేయడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు శుభ్రమైన వస్త్రాలను ధరించి నీట్గా అలంకరణ అయ్యి బయటికి వెళ్ళడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు, అలాగే మనకి పుష్పాలు, అలాగే వస్త్రాలు, పరిణమ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వ్యాపారాలు కలిసి రావడము, అలాగే వీటిని ఉపయోగించడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త బెల్లాన్ని దానం ఇవ్వడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు కాబట్టి, అంటే ధనాధిపతి కాబట్టి, పెసరపప్పు, ఆకుకూరలు, ఆకుపచ్చని కూరలు ఎవరికైనా దానం చేయడం లేదా గోవుకి పెట్టడం ద్వారా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి శుక్రుడు కొద్దిగా అంటే సౌమ్యకారకుడు అని చెప్పడానికి లేదు, కానీ కొద్దిగా అనవసరమైన విషయాలకి దూరంగా ఉంటే మంచిది. లేకపోతే అపవాదులకి, అపకీర్తులకి గురయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే భార్య వైపు కూడా వీళ్ళకి ఎక్కువగా కలిసి రావడం, భార్య తరఫు నుంచి కూడా వీళ్ళకి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళకి అంటే ఇక్కడ శుక్రుడు కూడా గురువే కాబట్టి ఎవరిని కూడా మోసం చేసి డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటివేమీ కూడా ఇక్కడ చెయ్యకూడదు. అలా అధర్మం పాటించడం ద్వారా కూడా కొంత అపకీర్తికి లోనయ్యే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఇతర వ్యాపకాలకు కానీ ఇతర వ్యసనాలకు కానీ అయితే ఏవైతే సమాజంలో వ్యతిరేక శక్తులు ఉంటాయో వాటికి కొంత వశమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి వీళ్ళు దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళు ఇంట్లో మొక్కలు పెంచుకోవడం, అంటే శుభకరమైన మొక్కలు అంటే తులసి, ఉసిరి, మారేడు, లేకపోతే తమలపాకులు ఇలాంటి మొక్కల్ని పెంచడం ద్వారా వీళ్ళకి ఇంట్లో శుభకరమైన వాతావరణము, సంతోషకరమైన వాతావరణము కూడా వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా శుక్రవారాలు తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి. స్త్రీలు అయితే లక్ష్మీ ఆరాధన చేయడం, పురుషులు కూడా లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా ఎంతో విశేషంగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి శుక్రవారం నాడు అమ్మవారికి పరమాన్నాన్ని నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా కూడా శుభ ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు కనకదార స్తోత్రాన్ని కానీ లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేయడం ద్వారా వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి కానీ సంతోషానికి కానీ ఎటువంటి లోటు కూడా వీళ్ళకి ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే వృషభ రాశి వాళ్ళ రెమెడీస్ అన్నీ కూడా మనం సాధారణంగా అందరూ చేసుకోగలిగినవి, చేసుకోదగినవి కూడా కాబట్టి చేసుకుని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ ఇష్ట సంపదలతోనూ తులదూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.